హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఏంటి పాట పాడుతుందనుకుంటున్నారా? ఏం లేదండి. వంకాయతోటి కూర కదా! అందుకని పాడాను. బావుంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు వంకాయలతోటి చక్కగా కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కూర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 3, 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను, 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా 4, 5 టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. త్వరగా మగ్గిపోతాయి టమోటా ముక్కలన్నీ. చూడండి, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి గెరిటతో బాగా కలుపుకొని ఒక పావు కేజీ వంకాయలను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకొని 4, 5 ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క వంకాయను ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయ ముక్కలన్నిటిని కూరలో చక్కగా యాడ్ చేసుకొని గెరిటతో బాగా మిక్స్ చేసుకోండి. ఈ వంకాయ కూర చాలా రుచిగా బావుంటుంది. వంకాయ మీలో ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇందాక ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే ముక్కలకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వంకాయలు మగ్గిన తర్వాత కూర గుజ్జుగా ఉండటం కోసం ఒక టీ గ్లాస్ వాటర్‌ని తీసుకొని కూరలో యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కూర రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి. 2, 3 స్పూన్ల కారం అయితే ఈ పావు కేజీ వంకాయలకు చక్కగా సరిపోతుంది. కూర ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూను వెన్నను యాడ్ చేసుకోండి. ఈ వెన్నను యాడ్ చేయడం వలన కూరకు మరింత రుచి వస్తుంది. వెన్నను యాడ్ చేసుకొని ఇప్పుడు చివర్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ టమోటా గుజ్జు కూర రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి వెన్నను యాడ్ చేసి తయారు చేసుకోండి. కూర ఎంత బాగుంటుందో. దగ్గర వెన్న అవైలబిలిటీ లేకపోతే కనుక ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కూరను గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో బాగుంటుంది. చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.